హాయ్, గుడ్ మార్నింగ్ మామ. జాబ్ చేంజ్ అయ్యేటప్పుడు అయితే ఈ ప్రాబ్లం అయితే పక్కా ఫేస్ చేస్తూ ఉంటారు. 90 days నోటీస్ పీరియడ్. ఈ 90 days నోటీస్ పీరియడ్ అయితే మనం యూటీలో అయితే టాక్ చేద్దాము. అండ్ టీసీఎస్లో నోటీస్ పీరియడ్ నెగోషియబుల్ ఆర్ నాట్, అండ్ టీసీఎస్లో ఎర్లీ రిలీజ్ పాసిబుల్ అవుతుంది లేదనే వాటి మీద అయితే నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను సొల్యూషన్ వచ్చేసి ఎస్, టీసీఎస్లో నోటీస్ పీరియడ్ నెగోషియబుల్ చేయొచ్చు అండ్ ఎర్లీ రిలీజ్ కూడా పాసిబుల్. అది ఎలా అంటే, మీరు వర్క్ చేసే ప్రాజెక్ట్లో ఎటువంటి డిపెండెన్సీ అయితే మీ మీద ఉండకూడదు అనమాట. డిపెండెన్సీ ఉండకూడదు అంటే కనుక మీరు ప్రాజెక్ట్లోంచి రిలీజ్ అయ్యి బెంచ్ మీద అయితే ఉండాలి. ఓకే, ఆఫ్టర్ బెంచ్ మీదకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? బెంచ్ మీదకి వచ్చిన తర్వాత అయితే మీరు ఎవ్రీడే అయితే కనుక ఆర్ఎంజీకి రిపోర్ట్ అయితే చేయాలన్నమాట. అండ్ వాళ్ళతో అయితే కనుక కనెక్షన్స్ అయితే మంచిగా పెట్టుకోండి మామ, గొడవలు పడగద్దండి. ఎందుకంటే మీరు రేపు పొద్దున ఏదైనా జాబ్ వచ్చి ఎర్లీ రిలీజ్ కావాలంటే వాళ్ళే ఫస్ట్ మనకి హెల్ప్ చేసేదన్నమాట. ఓకే, టీసీఎస్లో నోటీస్ పీరియడ్ సర్వ్ చేసేటప్పుడు నేను ఏ ఛాలెంజెస్ ఫేస్ చేసిన అనేది మీకు ఫర్దర్గా ఇంకా వీడియోలో చెప్తాను అనమాట. థ్యాంక్ యూ.